ఫ్రెండ్స్, ఈ విశ్వం ఎక్స్పాండ్ అవుతుందని మనం అనుకుంటున్నాం కదా, కానీ నిజానికి అది ఎక్స్పాండ్ అవ్వడమే కాకుండా అలిసిపోతూ ఉంటే ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయానికి కొన్ని నక్షత్రాలు చనిపోతూ ఉండొచ్చు, మన గెలాక్సీలు విడిపోతూ ఉండొచ్చు, మన విశ్వం కూడా నెమ్మదిగా చీకటి వైపు కదులుతుంది. అయితే ఈ రోజు శాస్త్రవేత్తలు తీవ్రంగా చర్చిస్తున్న భయంకరమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, విశ్వం నిజంగానే విస్తరిస్తుంది, కానీ ఇక్కడ భయంకరమైన భాగం ఏంటంటే ఇది చాలా వేగంగా జరుగుతుంది. గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. అవి ఏదో ఒక రోజు మనకు కనిపించకపోవచ్చు. మీరు రాత్రిపూట ఆకాశం వైపు చూస్తూ అక్కడ మీకు ఏమీ కనిపించకపోతే ఎలా ఉంటుందని ఒకసారి ఊహించుకోండి. అంటే నక్షత్రాలు, గెలాక్సీలు ఉండవు, ఆకాశం కేవలం చీకటిగా కనిపిస్తుంది. అయితే శాస్త్రవేత్తలు దీనిని హీట్ డెత్ ఆఫ్ ది యూనివర్స్ అని పిలుస్తున్నారు. దీన్ని చాలా సరళంగా చెప్పాలంటే యూనివర్స్ దగ్గర ఉన్న ఎనర్జీ నెమ్మదిగా అయిపోతుంది. స్టార్స్ ఫ్యూయల్ తో మాత్రమే వెలుగుతాయి. దానిలో ఫ్యూయల్ అయిపోతే స్టార్స్ కూడా చనిపోతాయి. ఇంకా కొత్త స్టార్ పుట్టవు. లైట్ ఉండదు, వేడి ఉండదు, యూనివర్స్ లో ఏమీ జరగదు. దానిని ఎవరు నాశనం చేయకుండానే దాని అంతటా అదే ఆగిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనే దాన్ని ఊహించుకుందాం. స్టార్స్ ఒక్కపడితే చనిపోతాయి, కొత్త స్టార్స్ పుట్టడం ఆగిపోతాయి, బ్లాక్ హోల్స్ మిగిలినంతా మింగేస్తుంది, చివరికి బ్లాక్ హోల్స్ కూడా చనిపోతాయి. టైం నడుస్తూనే ఉంటుంది, కానీ ఏమీ మారదు. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. అయితే మనం దీనికి భయపడాలా? కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. ఇది రేపు జరగడం లేదు, లక్షల సంవత్సరాల్లో కూడా జరగడం లేదు. ఇది ట్రిలియన్ సంవత్సరాల తర్వాత జరిగే విషయం. కానీ ఆలోచన మాత్రం బలంగా ఉంటుంది. అదేంటంటే మనకు తెలిసిన ప్రతిదీ, ఈ భూమి, స్టార్స్, లైఫ్, మనము ఏదో ఒక రోజు ముగుస్తాం. ఫ్రెండ్స్, యూనివర్స్ కే ఎండ్ అంటే మన జీవితం విలువలేనిదా లేదా ఇంకా ఎక్కువ విలువైనదా? ఎందుకంటే అది తాత్కాలికం కాబట్టి. యూనివర్స్ ఎప్పటికీ ఉండకపోవచ్చు, కానీ మనం ఇప్పుడు ఉన్నాం. అదే ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీకు ఈ ప్రశ్న, యూనివర్స్ చివరికి చీకట్లోనే ముగుస్తుందా లేదా ఏదైనా అద్భుతం దానిని కాపాడుతుందా? మీ ఆలోచనలను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మిస్టరీ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉండండి.